ఒకసారి గురువుగారు ద్రోణాచార్యుడు వేట కుక్కల్ని, పాండవుల్ని, కౌరవుల్ని తీసుకుని అడవికి వెళ్ళాడు. అక్కడ ఈ వేట కుక్క తప్పిపోయింది. అప్పుడు అది ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళింది. అది భౌవన్నాథ్ అని ఏకలవ్యుడు దాని నోటి నిండా బాణాలు కొట్టాడు. అది ఏడ్చుకుంటూ మళ్ళీ ఈ కౌరవుల దగ్గరికి వచ్చింది. అప్పుడు అది ఏడ్చుకుంటూ వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళింది. ఏకలవ్యుడిని చూశారు వీళ్ళందరూ. ఎవరు మీ గురువు అని అడిగారు. అప్పుడు వాడు ద్రోణాచార్యుడు అని చెప్పాడు. ఎవరు నువ్వంటే, నేను నిషాదరాజు పుత్రుణ్ణి, ఏకలవ్యుణ్ణి అంటే బోయ నిషాదుడంటే బోయవాడు. తండ్రి ఏకలవ్యుడి తండ్రి హిరణ్యధనుడు. అప్పుడు నీ గురువుగారు ఎవరన్నా అడిగినప్పుడు ద్రోణాచార్యుడు అని చెప్పాడు. అప్పుడు అర్జునుడు పరిగెట్టుకుని వెళ్ళి ఈ ద్రోణాచార్యుడికి ఈ విషయాన్ని చెప్పాడు. ద్రోణాచార్యుడు ఆ విషయాన్ని విన్నాక ఏకలవ్యుడు ఎంత క్రూరుడో అర్థం చేసుకున్నాడు. ఏకలవ్యుడికి స్నేహం జరాసంధుడితో, నరకాసురుడితో అత్యంత తీవ్రమైన స్నేహం. ఇంతటి అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి దగ్గరికి ఇచ్చి, ఎవరు నీ గురువు అని అడిగితే, ద్రోణాచార్యుడు మీరే స్వామి, మీ మూర్తిని ఆరాధించి నేను ఈ విద్యను నేర్చుకున్నాను అంటాడు. అలా అయితే నాకు గురుదక్షిణ ఇస్తావా అని అంటాడు. ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు ఏకలవ్యుడి ప్రాణానికి, జీవితానికి అడ్డు లేకుండా కుడి చేతి బొటనవేలు దక్షిణగా అడిగి తీసుకుంటాడు. ఎందుచేతనంటే ఏకలవ్యుడి జీవనానికి ఏది ఆటంకం రాకూడదని. ఈ దుర్మార్గుల దగ్గర విద్య ఉంటే ధర్మం నశిస్తుందని ద్రోణాచార్యుడు అలా చేశాడు.